మాజీ సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. గజ్వేల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు వ్యవసాయ క్షేత్రం వద్ద నిరసనకు దిగారు. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి గజ్వేల్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాట్లాడాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి రావా, గజ్వేల్ ప్రజలని ఓట్లు కావా, ఫామ్ హౌస్ పాలన వద్దురా నాయన అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కర్నూలు జిల్లా కొసిగి మండలం జంపాపురం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థలం విషయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్థలం విషయంలో ఇరు కుటుంబాల సభ్యులు కట్టెలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో శరణప్ప, లలితమ్మకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కి తరలించారు. శరణప్పకు తలకు తీవ్రంగా గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఆదోని ఏరియల్ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై ఇరు కుటుంబాలు కొసిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొన్నోడు నాన్న మాట్లాడుతుంటే అనవసరంగా వచ్చి మమ్మల్ని అద్దుకొని వాళ్ళు 15 మంది 20 మంది ఉంటారు. ఆడైతే కొట్టే మాకు బతకలేదు సార్. మా ఉండేది 2 అన్నదమ్ములు, ఒక కొడుకు, నా కూతురిని, నా భార్య అని, నా వదిలిని వచ్చింది అల్లున్న మొదలు కొట్టితే మమ్మల్ని దారుణంగా చేసి మమ్మల్ని గడాకి ఈ రకంగా చేసి ఇప్పుడు కాకుండా ఇంకొకసారి కూడా సరిపోలేదు సార్. బతకలేదు సార్. ఇది మా బతికేది ఎట్లా సార్? మా ఉండేది 2 అన్నదమ్ములు.